హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా డిఫరెంట్ వెరైటీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదేమిటంటే గ్లాస్ కేక్ అండి. దీన్నే ట్రాన్స్పరెంట్ కేక్, జెల్లీ కేక్ అని కూడా అంటారు. ఇలా అగర్ అగర్ తీసుకోవాలండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే దీన్ని జున్నుగడ్డి అని అంటారండి. ఇలా జున్నుగడ్డి తీసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న పార్టికల్స్ లాగా సీజర్తో బాగా కట్ చేసుకోవాలండి. ఇది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇది చాలా రీజనబుల్ అండి, జస్ట్ 30 రూపీస్ ఉంటుంది అంతే. ఇలా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అగరగర వేసుకొని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసి వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నానండి, మీరు మెజర్మెంట్ బట్టి తీసుకోండి. ఇప్పుడు ముందుగా వాటర్ మరిగినాక మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ పౌడర్ అంతా కరిగేలాగా బాగా ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్నవి ఫ్రూట్స్ కివి అండి, అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, అండ్ ఆరెంజ్ ఒకటి, అండ్ లైన్ డేట్స్, అండ్ అలాగే దానిమ్మకాయలండి. ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అండ్ డ్రై ఫ్రూట్స్తో కూడా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్త్కి చాలా ఈజీ, చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా కరిగిపోయింది కదండి, ఇలా చూడండి బాగా కరిగిపోయి ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ మౌడ్ తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ మౌడ్ లేకపోతే నార్మల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మౌడ్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం లిక్విడ్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ని పెట్టుకున్నానండి. మీకు డెకరేషన్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ స్టైల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన అగర్ వాటర్ని పోసి మళ్ళీ మిగతా ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా 3 సార్లు 3 లేయర్గా మీరు తీసుకున్న బౌల్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా తీసుకొని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ నుంచి 3 అవర్స్ పెట్టుకోవాలండి. అంతేనండి, ఈ కేక్ చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిన కేక్ని ఒక ప్లేట్ తీసుకొని గిన్నె బౌల్ ఇచ్చి ట్యాప్ చేయాలండి. కేక్ అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. అండ్ మనం ఫ్రూట్స్ వాడుతున్నాం కాబట్టి ఈ కేక్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో అనేది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చేయడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి చేస్తే మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.